ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజదోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 8:57 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో అలసటి నియంత్రించగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణలు, విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లేశాలు ఉన్నప్పటికీ నియంత్రించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలు సంతోష వార్తలు వింటారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి సులభ రీతిలో విజయాలు సిద్ధిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి కార్యకలాపాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు, స్థిరాస్తి విషయంలో ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆసక్తికరమైన అంశాలు గృహంలో బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. గట్టి ప్రయత్నాల ద్వారా వ్యాపారంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యలో ప్రావీణ్యత సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందకర పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యం పదిలం. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గృహ విషయాలను కులుస్తాయి.
పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు అతివేగంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అవగాహనతో పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతున్నప్పటికీ విఘ్నాలను కూడా చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మంచి వార్తలు వింటారు. చిరునవ్వు సంఘటనలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ప్రతిభను చాటగలుగుతారు. ఆరోగ్యం పదిలం. విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. మంచి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలతో పాటు గుర్తింపును కూడా పొందగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. అనుకూల వార్తలు వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు వృత్తిపరంగా వృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు, విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. అవరోధాలు ఉన్నప్పటికీ విద్యార్థులకి విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి విఘ్నాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అయినప్పటికీ పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ముందుకు పోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి
నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలతని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా ఉపకరిస్తుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఉత్తమ విజయ ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మిత్రులతో సఖ్యత కొనసాగుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది. ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. ఆలోచించి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఎదుర్కొని నిలదొక్కుని విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలత గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సుసాధ్యపడుతుంది. విద్యార్థులకి ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. పొరపాట్లు సవరించుకుని పునఃప్రయత్నాల ద్వారా వైద్య వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు అధిగమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సినీ రంగం వారికి అలజడి ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చిరు సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విధి విధానాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నేర్పరితనం విద్యార్థులకి పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. విస్మయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి.
అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోవటానికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఏలినాడ్సిని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి నియంత్రించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు, ప్రతికూలతను పెంచుతాయి, సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం ఉన్నప్పటికీ గుర్తించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. అసహన పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి లోపాలు ఉన్నప్పటికీ సమర్థించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకై చేసేటువంటి కార్యాచరణ ఉద్యోగపరంగా ఉపకరిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి, ఒప్పందాలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి బలం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు, శాస్త్రీయతతో కూడినటువంటి విధి విధానాలు వృత్తిపరంగా అనుకూలతని కలిగించి గుర్తింపును తెచ్చిపెడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాడ్సిని ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం కావాలని, ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేకూరాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రములో లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉంటే
దాన్ని కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. పురుషుల జాతకాల్లో 2, 7, 8 స్థానాల్లో ఉన్న కుజదోషం ఎక్కువ దోషాన్ని కలిగింపజేస్తుంది. స్త్రీల జాతకాల్లో లగ్నం నుంచి 4, 8 స్థానాల్లో ఉన్న కుజదోషం ఎక్కువ దోషాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఈ కుజదోషం కొన్ని నక్షత్రాలకు, కొన్ని రాశులకు వర్తించదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. సింహరాశిలో జన్మించిన వారికి, కర్కాటక రాశిలో జన్మించిన వారికి కుజదోషం వర్తించదు. కుజదోషం పరిహారం అయిపోయినట్లుగా గుర్తించాలి. అలాగే 27 నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 12 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకు కూడా కుజదోషం ఉండదు. కుజదోషం ఉన్నప్పటికీ ఆ దోష నివారణ జరిగినట్లుగా గుర్తించాలి. అలాగే మిథున, కన్యా రాశుల్లో జన్మించిన వాళ్ళకి జాతకంలో 2వ స్థానంలో కుజుడు ఉన్నా, మేష, వృశ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళకి జాతకంలో 4వ స్థానంలో కుజుడున్నా, మకర, కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి జాతకంలో 7వ స్థానంలో కుజుడున్నా, ధనుస్సు, మీన రాశుల వాళ్ళకి జాతకంలో 8వ స్థానంలో కుజుడున్నా, తులా, వృషభ రాశులకి జాతకంలో 12వ స్థానంలో కుజుడున్నా కుజదోషం వర్తించదు. కుజదోషం తొలగిపోయినట్లుగా గుర్తించాలి. అలాగే కొన్ని లగ్నాలకు కూడా కుజదోషం ఉండదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన లగ్నాలకు కుజదోషం ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ లగ్నాలకి కుజదోషం ఉన్నప్పటికీ అది దోష నివారణ జరిగినట్లుగా గుర్తించాలి. అందులోనూ కర్కాటక, సింహ లగ్నాలలో జన్మించిన వాళ్ళకి కుజుడు యోగకారకుడు. దోషం ఉన్నప్పటికీ యోగాన్ని కలిగింపజేస్తాడు. ఇతర రాశులు, ఇతర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కుజదోషం ఉన్నట్లయితే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రెల్లు గడ్డిని కుండీలో వేసి పెరట్లో ఉంచి రోజు నీళ్లు పోయాలి. అలా చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో తులసి కోట దగ్గర నమస్కారం చేసుకొని దీపాన్ని వెలిగించుకోవటం, తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.